హాయ్, వెల్కమ్ టు పీపీ క్రియేషన్స్ అప్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్యాక్ పాటర్ను ఫ్రంట్ డీప్ నెక్లో న్యూ మోడల్ డిజైన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ లూజు 36 బ్లౌజ్ని వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఇదే కొలతలతో బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 + 1 15. వేస్ట్ వచ్చేసి 28/4 7. దేనికోసమైనా బోట్ నెక్ అయినా నార్మల్ నెక్ అయినా బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఇప్పుడు ఇది మనం బోట్ నెక్ అని చెప్పినాం కాబట్టి ఫుల్ షోల్డర్ పెట్టేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15/2 7.5. మనం బోట్ నెక్లకు ఎప్పుడైనా ఫుల్ షోల్డర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫుల్ షోల్డర్ 7.5 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని 1/2 ఇంచ్ తగ్గించుకొని లెంత్ వచ్చేసి ఆర్మ్ రౌండింగ్ లెంత్ 7 పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చెస్ట్ లూజ్ 36/4 9 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇది 36 సైజ్ కాబట్టి ఈ చెస్ట్ లూజ్ నుండి లోపలికి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా ఒక డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి మనం ఫుల్ షోల్డర్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఫోల్డింగ్స్ అలాంటివి ఏవి రాకుండా ఉంటుంది. ఇట్లా పెట్టుకుంటే చెస్ట్ లూజ్ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది 36 సైజ్కి. ఇది స్టిచెస్ కోసం. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ మనం బోట్ నెక్కు ఎవరికైనా సరే 1/2 ఇంచ్ డౌన్ షోల్డర్ తీయాలి. 1/2 ఇంచ్ డౌన్ షోల్డర్ మార్కింగ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. మీకు 3 ఇంచెస్ షోల్డర్ పెద్దగా అవుతుంది అనుకుంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు. నేను 3 పెడుతున్నా. ఈ షోల్డర్ని మెజర్ చేసుకున్న దగ్గర నుండి ఈ డౌన్ షోల్డర్ వరకు క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఆర్మ్ రౌండ్ షేప్ కోసం. మనం బోట్ నెక్లో బ్యాక్ ప్యాటర్న్ అని చెప్పినాం కదా. ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి వెనకలో డ్రాప్లో ప్యాటర్న్ వస్తుంది కాబట్టి మనం ఎంత లెంత్ వచ్చేసి ఇప్పుడు బోట్ షేప్ కోసం నేను 2 ఇంచెస్ పెడుతున్నా. ఎందుకు అంటే 3 ఇంచెస్ పెడితే ఏమైపోతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్యాటర్న్ చిన్నగా అయిపోతుంది. అందుకే ఇక్కడ 2 ఇంచెస్ పెడుతుంది. ఈ 2 ఇంచెస్ని ఇట్లా వేసుకొని ఇందులో బోట్ షేప్ తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని బోట్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నార్మల్గా డీప్ నెక్లకు లెంత్ ఎంత తీసుకుంటామో ఈ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా బ్యాక్ నెక్ లెంత్ తీసుకోవాలి. ప్యాటర్న్స్ కావాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. 10 అంటే 10.5 పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఇట్లా బోట్ నెక్ కదా, డీప్ కావాలనుకున్న వాళ్ళు 10.5 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ 4.5 ఉంది కదా, ఇక్కడ 4 అయినా తీసుకోవచ్చు, 4.5 అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 తీసుకుంటున్నా. ఇక్కడికంటే కొంచెం డీప్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం 1/2 ఇంచ్ 1 ఇంచ్ తగ్గించుకొని డ్రా చేసుకోండి. డీప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే డ్రా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్. ఎందుకు అంటే మనం దీన్ని కుట్టడానికి ఇటు హాఫ్ ఇంచ్ పోతే ఇది జాయింట్ అయిపోతుంది, దానికోసం ఈ 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి పైనకి ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి పైనకి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఇది ఈ కార్నర్ నుండి ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ రెండిట్లో మిడిల్ పాయింట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 4.5 అంటే మిడిల్ పాయింట్ వచ్చేసి 2.25 వస్తుంది. మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 2 స్కాలప్స్ మీకు కావాలి అనుకుంటే ఇదే షేప్ కావాలనుకుంటే ఇదే షేప్ ఇట్లే కట్ చేసుకోవచ్చు. లేదు ప్యాటర్న్ కావాలి ఇంకొంచెం డిఫరెంట్గా అంటే దీనిలో ఇట్లా స్కాలప్ గీసుకోండి. నేను నార్మల్గా హ్యాండ్తో గీస్తున్నా, మంచి షేప్ రావడం కోసం వేరే ఏదైనా తీసుకొని షేప్ గీసుకోవచ్చు. ఇది టక్స్ కోసం ఇప్పుడు మిడిల్ పాయింట్ 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు మనం ఈ లెంత్ని బట్టేసి లెంత్ ఎంత వస్తుందో దాన్ని బట్టి చూసుకొని బ్యాక్ టక్స్ లెంత్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచెస్ మాత్రమే వేసుకున్నా. దీన్ని క్రాస్ చేసి పైకి ఎప్పుడు వేసుకోవద్దు. బ్యాక్ టక్స్ దీని నెక్ కంటే కిందకే ఉండాలి. అటు హాఫ్ ఇంచ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అవుట్లైన్ డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఆర్మ్ రౌండింగ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ లో తీయడం కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర నుండి ఇట్లా క్రాస్గా మార్కింగ్ వేసుకొని దీన్ని కలిపేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 పెట్టుకొని షేప్ గీసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ లోటస్ న్యూ మోడల్ వచ్చింది కదా, ఆ మోడల్ కోసం ఫ్రంట్ నెక్ డీప్ ఎంతో అంత పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7.5 మీరు నార్మల్గా ఫ్రంట్ నెక్ డీప్ ఎట్లా వేసుకుంటారో దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. మనం నెక్ రెగ్యులర్గా వేసుకునేదాన్ని మెజర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకున్న దాన్ని స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 1.5 ఇంచ్ దగ్గర నుండి ఇది ఇక్కడికంటే ఇక్కడికి 1.5 ఇంచ్ 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ నేను 1.5 ఇంచ్ పైకి పెట్టేస్తున్నా. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని
ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 తీసుకున్నాం కదా, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్, ఇది 1.5 తీసుకున్నాం కదా, ఇది 3 ఇంచెస్. అంటే దీనికంటే ఈ లోపలికి తీసుకునేది కొంచెం 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని నేను స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుండి ఈ డాట్ పెట్టుకున్నాం కదా, ఈ మిడిల్లో తీసుకున్న దానికంటే ఇది 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కిందికి మార్కింగ్ పెట్టుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్, అంటే రౌండ్ షేపు, లోటస్ షేపు ఇట్లా డ్రా చేసుకోవచ్చు. నేను నార్మల్గా అయితే రౌండ్ షేప్ డ్రా చేస్తాను. ఈ లైన్ ఇట్లా స్ట్రైట్గా డ్రా చేసినాం కదా, కరెక్ట్ ఈ మిడిల్ పాయింట్లో ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ లోపలికి పెట్టుకొని ఇట్లా డ్రా చేసుకుంటే ఇది ముడత రాకుండా నీట్గా వస్తుంది. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ మొత్తం కట్ చేసేస్తున్నాం. ఇది నేను డ్రా చేసేటప్పుడే 1/2 ఇంచు ఎక్కువ డ్రా చేసేసుకున్నా. అంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఉక్కు పట్టి కోసం కాజపట్టి కోసం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి కదా, దానికోసం డ్రా చేసుకున్నా. ఇప్పుడు ఈ బ్లౌజ్లో నేను ఫ్రంట్ ఓన్లీ ప్రిన్స్ కట్ కాకుండా క్రాస్ కట్ కాకుండా, అంటే దీనిలో క్రాస్ కట్ రాదు, ఓన్లీ ప్రిన్స్ కట్టే వస్తుంది. దీనికి బ్యాక్ పార్ట్లో టక్స్ ఎట్లా వేస్తామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా టక్స్ వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. మీకు ఒకవేళ ప్రిన్స్ కట్ కావాలి అని అనుకుంటే లాస్ట్ టైం వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో అందులో చూసి ప్రిన్స్ కట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో అందులో చూసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ టక్స్ వేయడం కోసం ఇప్పుడు ఉక్కు పట్టి కాజపట్టిది 36 బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్ కట్లో టక్స్ వేయడం కోసం ఎట్లా తీసుకుంటామో సేమ్ ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇటు 1 ఇంచ్ కానీ 1.2 ఇంచ్ కానీ ఇటు 1 ఇంచ్, టక్స్ పొడవు వచ్చేసి 3.5. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి సైడ్ స్టిచ్చెస్లో 1 ఇంచ్ క్లాత్ తక్కువ అవుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ టక్స్ కోసం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి, ఎందుకంటే సైడ్ స్టిచ్చెస్ కోసం తక్కువ అయిపోతుంది కదా. 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్ డ్రా చేసుకోవాలి. థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ని బోట్ నెక్, బ్యాక్ ప్యాటర్ను, ఫ్రంట్ డీప్ నెక్, ఇది బ్యాక్ పార్ట్ ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. కంపల్సరీ ఈ విడ్త్ పెట్టేసుకుంటే ముడతలు రాకుండా బోట్ నెక్కి మంచిగా వస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ నేను ఇక్కడ టక్స్ చూపించిన. మీకు ఒకవేళ ప్రిన్స్ కట్ కావాలి అనుకుంటే లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోలలో చూసి ఆ విధంగా ప్రిన్స్ కట్ని కట్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.